టెంపరీ ట్రంప్ మళ్లీ ప్రపంచ దేశాలపై రెచ్చిపోతున్నాడు. పిచ్చోడి చేతిలో పనులన్నట్లుగా ఎడాపెడా పెంచేస్తూ ఉన్నాడు. భారత్తో పాటు పలు దేశాలపై తన పిచ్చి ప్రతాపాన్ని చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తన మాట వినని దేశాలపై ఇష్టానుసారంగా భారం మోపుతూనే ఉన్నాడు. ఇప్పటికే శత్రు దేశాలకు మద్దతు ఇస్తున్న దేశాలపై భారీగా పన్నులు పెంచిన ట్రంప్ మరొకసారి టారిఫ్ అస్త్రాన్ని అప్లై చేశాడు. మొన్నటి వరకు రష్యా పేరు చెప్పి దేశాలను భయపెట్టిన ట్రంప్ ఇప్పుడు ఇరాన్ పేరుతో ఇరుకున పడేసే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే 100% పన్నులు పెంచిన ట్రంప్ ఇప్పుడు ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న దేశాలపై మరొక 25% సుంకాలు విధిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టిన ట్రంప్ ఇరాన్తో బిజినెస్ చేసే ఏ దేశమైనా అమెరికాతో వ్యాపారం చేయాలంటే 25% సుంకాన్ని చెల్లించాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ప్రభుత్వం తన దేశంలోని నిరసనకారులపై సాగిస్తున్న హింసాత్మక అణచివేతను నిరసిస్తూ ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్లో జరుగుతున్న హింసలో వందలాది మంది మరణించడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో టెహ్రాన్ పాలకులను ఆర్థికంగా ఒంటరి చేసి దారికి తెచ్చుకోవాలన్న పాడుబుద్ధి ట్రంప్లో కలిగిందన్న ప్రచారము జరుగుతోంది. అదనపు సుంకాల ప్రభావంతో పలు దేశాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందన్నారు విశ్లేషకులు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల భారత్ సహా పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు. ఇరాన్ నుండి చమురు, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా, భారత్, టర్కీ, యుఏఈ దేశాలున్నాయి. ఇరాన్ నుండి ఎక్కువ చమురు తీసుకుంటున్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంటుంది. ఇక భారత్ కూడా చమురుతో పాటు బలమైన వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది. యుఏఈ, టర్కీ దేశాలు మాత్రం ఇరాన్తో సరిహద్దు ఆర్థిక సంబంధాలను నడిపిస్తున్నాయి. ఇప్పటికే అంతర్గత అల్లర్లతో హింసాత్మకంగా మారిన ఇరాన్ పై సైనిక చర్య తీసుకుంటారంటూ ప్రచారం చేస్తున్నారు ట్రంప్. అదే జరిగే ఛాన్స్ ఉందనడానికి పన్నుల పెంపు ఉదాహరణ అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఇరాన్లో ఉంటున్న అమెరికా పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలతో ఇబ్బందులు వస్తాయని వెంటనే ఇరాన్ను వదిలివేయాలని ప్రకటించింది. ఇలా ఒక దేశాన్ని దెబ్బ కొట్టాలంటే దాని స్నేహితులను బెదిరించడం అమెరికాకు అలవాటుగా మారినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే మళ్లీ పన్నుల మాటను తెర మీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. ఇక ట్రంప్ తన 2వ విడత పాలనలో ఇప్పటికే కెనడా, మెక్సికో, భారత్ పై పలు కారణాలతో సుంకాలు విధించారు. ఇప్పుడు ఇరాన్ సాకుతో మరొక 25% పన్ను భారం మోపడం వల్ల అంతర్జాతీయ సరఫరా చైన్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా మార్కెట్ను కోల్పోకూడదనుకుంటే ఆయా దేశాలు ఇరాన్తో వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుందంటున్నారు. ట్రంప్ ఈ మధ్య కూడా మోదీ తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూనే దేశంపై పగ పెంచుకున్నట్టు కనిపిస్తోంది. భారత్లోని అమెరికా రాయబారి గోర్ కూడా భారత్కు వంతపాడారు. ఒకవైపు స్వీట్ మాటలు అంటూనే మరొక వైపు పొగబెడుతున్నారన్న ప్రచారము జరుగుతోంది. ట్రంప్ పిచ్చికి ఎండ్ కార్డ్ ఉండదా? ఇంకా ఎన్నిసార్లు దేశాలపై పన్నుల భారం వేస్తారు? పెద్దన్న అంటూ వెంటపడిన దేశాలు బాధపడుతున్నాయా? అమెరికాలో ఉన్న ఆర్థిక లోటును తీర్చుకుంటారా? భవిష్యత్తు కోసం నిధులు కూడబెడుతున్నారా? ప్రపంచంలో అమెరికాకు అన్ని శత్రు దేశాలేనా? ఇవే ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా కూడా వినిపిస్తున్న మాటలు. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి శివాని అక్కడ అందుబాటులో ఉన్నారు. శివాని, చూస్తున్నాం ట్రంప్ ఏవైనా అంటే కూడా పన్నులు, టారిఫ్లు అంటుంటాడు. సో తనతో శత్రు దేశాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా, మిత్ర దేశాలందరినీ కూడా శత్రు దేశం చేసుకునే పనిలో పడ్డాడు ఇప్పుడు ట్రంప్. సో ఎట్లా చూడొచ్చు? మళ్ళీ ఒక 25% కూడా ఇరాన్తో ఎవరైనా కూడా ఫ్రెండ్షిప్ చేసినా, ఇరాన్తో ఎవరైనా వాణిజ్య సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళపై కూడా అదనంగా మరొక 25% పన్నుల పెంపుకు దిశగా కూడా ట్రంప్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. శివాని. రైట్, థ్యాంక్ యూ హిమాబిందు. సో మనకు తెలిసిందే, నేనింతే, నేను ఇలానే ఉంటా, నేను నాలానే ఉంటా అన్న డైలాగ్ విన్నప్పుడల్లా మనకు గుర్తుకొచ్చేది ట్రంప్. సో ఇప్పుడు అంటే ట్రంప్ మళ్ళీ ప్రపంచ దేశాల మీద టారిఫ్ల భారం మోపుతున్నాడు. మొన్నటి వరకు మనకు తెలిసిందే, ఇండియా మీద 50% టారిఫ్ ని ఇంపోజ్ చేయడం జరిగింది, విత్ ఇంక్లూడింగ్ పెనాల్టీ అని చెప్పొచ్చు. సో రష్యాతో మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఆ పెనాల్టీని కూడా మన మీద ఇంపోజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా తయారైందంటే, ట్రంప్ చేతుల్లో అన్ని ఉంది కాబట్టి ట్రంప్ మాట వినని దేశాల మీద అండ్ అలాగే తన శత్రు దేశాల మీద కూడా
ట్రంప్ భారీగానే టారిఫ్ విధిస్తున్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్స్ పడే ఛాన్సెస్ ఉంది, ఎలాంటి ఇంపాక్ట్స్ పడే ఛాన్సెస్ ఉంది అది మనం తర్వాత ట్రాక్ చేద్దాం. కానీ ఇరాన్ నుంచి చమురు ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో కొన్ని దేశాలు ఉన్నాయి. అవి చైనా, భారత్, టర్కీ, యుఏఈ దేశాలు ఉన్నాయన్నమాట. సో వీటి మీద కూడా చాలా ఎక్కువ టారిఫ్ పడే అవకాశం ఉంది. సో ఇరాన్ నుంచి ఎక్కువ చమురు తీసుకుంటున్న దేశాల్లో చైనా కూడా ఉంది కాబట్టి అటు మన అందరికి తెలిసిందే చైనా అండ్ అమెరికాకు అస్సలు పడదు. సో ఈ సిచ్యువేషన్ ని ఇంకా ఒక ప్లస్ పాయింట్ గా తీసుకొని ట్రంప్ ఎలా పడితే అలా టారిఫ్ ని విధిస్తుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఓవైపు ఆన్ హ్యాండ్ ఇక్కడ ట్రంప్ టారిఫ్ల మీద టారిఫ్లు విధిస్తూ పోతుంటే, ఆన్ ది అదర్ హ్యాండ్ భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ నిన్న చేసిన స్టేట్మెంట్స్ ని చూస్తుంటే వీఆర్ ఓకే విత్ ఇండియా, మాకు ఇండియాతో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, ఐ హ్యావ్ బీన్ టు ఇండియా, నేను ఇండియాలో చాలా ప్లేసెస్ తిరిగాను, ఇండియాతో మా సత్సంబంధాలు అన్ని బాగున్నాయి, వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇండియా, ఇండియా కూడా మా మాట వింటుంది అన్నట్టుగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ చూస్తుంటే అన్ని సాల్వ్ అయిపోతుంది, ఇంకా ముందు ముందు టారిఫ్లు పెరగదేమో అని అనుకుంటున్న తరుణంలోనే మళ్ళీ టారిఫ్ ని ఇంపోజ్ చేసే ఛాన్సెస్ ఉందన్నట్టుగా వినిపిస్తుంది. ఆల్రెడీ 50%, మళ్ళీ 25% ఒకవేళ టారిఫ్ ని విధిస్తే అది 75% అయిపోతుంది. దీనివల్ల ఇండియా మీద చాలానే ఇంపాక్ట్స్ పడే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇంపాక్ట్స్ ని ట్రాక్ చేద్దాం. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి జాయిన్ అవుతున్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు మన్నం కోటేశ్వరరావు అండ్ అలాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు. సో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో కోటేశ్వరరావు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ టారిఫ్ ని చూస్తుంటే ఆల్రెడీ 50% టారిఫ్ ఇండియా మీద ఉంది, ఇంకొక 25% విధిస్తే ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇప్పటికే మన దేశం అమెరికా గతంలో విధించినటువంటి ఆంక్షలకు భయపడి మన ప్రభుత్వం 2017 నుంచి ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం పూర్తిగా నిలిపివేసింది. 2017లో మనం ఇరాన్ నుంచి $14 బిలియన్ మేరకు చమురు, ఇతర ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటే ఇప్పుడు కేవలం $1 బిలియన్ పైగా మాత్రమే మనం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో క్రూడ్ ఆయిల్ లేదు. ఏం దిగుమతి చేసుకుంటున్నాం అంటే మన రోడ్లకు వేసేటువంటి తారు, ఇంకా కొన్ని కెమికల్స్ లేదా మినరల్స్, ఇట్లాంటి వాటిని నామమాత్రంగా దిగుమతి చేసుకుంటున్నాం. అందువలన ఇప్పుడు ట్రంప్ బెదిరింపుకి, అమెరికా బెదిరింపుకి మనం గతంలోనే బెదిరిపోయి మొత్తం అంతా కూడా ఆయిల్ కొనుగోలు చేశాము. మొత్తం ఇరాన్ నుంచి ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం 90% వరకు ఇరాన్ ఆయిల్ ఎగుమతులు ఒక చైనాకే వెళ్తున్నాయి. మిగిలినటువంటి వాటిలో మీరు చెప్పినట్టుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి ఒక 3%, సిరియాకి ఒక 5% అట్లా ఉన్నాయి తప్ప మొత్తం 3 దేశాలు ప్రధానంగా దిగుమతి చేసుకున్నాయి. అందులో 90% ఒక చైనాకే ఉన్నాయి. అందువలన అది భారత్ ని ఉద్దేశించి అని చెప్పారు అని ఆ విధంగా తీసుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. చైనాను కూడా టార్గెట్ చేశారనేటువంటిది స్పష్టం. ఎందుకంటే వెనిజులా విషయంలో కావచ్చు, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు మిలిటరీ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి. ఆ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేటువంటివి బ్రిక్స్ దేశాల్లో భారత్ అందులో పాల్గొంటలేదు. అందుకని ఇవన్నీ కూడా చూసినప్పుడు కొత్త ఇరాన్ మీద విధించినటువంటి ఆంక్షలు మన దేశానికి పెద్దగా ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఇప్పుడైతే లేవు అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఇప్పుడు లేవని చెప్తున్నారు. ఫ్యూచర్ లో ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఫ్యూచర్ గురించి మాట్లాడితే, ఒకవేళ ఫ్యూచర్ అంటే మనం అమెరికా ఆంక్షల్ని ధిక్కరించి లేదా అమెరికా బెదిరింపులను ఖాతరు చేయకుండా మళ్ళా మనం ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటే అప్పుడు ఈ ఆంక్షలు, ఇప్పుడు బెదిరిస్తున్నటువంటి ఆంక్షలు లేదా అపరాధ సుంకాలు ఇవన్నీ కూడా అప్పుడు ఉనికిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ట్రంప్ హింట్ ఇస్తున్నట్ట, అంటే ఇప్పుడు మన మీద ఎలాంటి యాక్షన్స్ ఎక్కువగా తీసుకోవట్లేదు, బట్ ఇవన్నీ హింట్ గా మనం భావించచ్చారా? హింటే, బెదిరించే, మీరు గనక మా ఆంక్షలను ధిక్కరించి ఎవరైనా మా శత్రు దేశాలతో గనక మీరు లావాదేవీలు జరిపితే మీ సంగతి చూస్తామని చెప్పేసి మనల్ని బెదిరించడమే. మనల్ని ఇతర అనేక దేశాలను కూడా. ఓకే,
కానీ బెదిరించడమే, ట్రంప్ అందులో చేస్తున్న ఏమీ కమెంట్స్ ని మనం చూస్తుంటే మోదీ నాకు చాలా మంచి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, నేను ఇండియాకి నెక్స్ట్ ఇయర్ మేబీ ట్రంప్ నెక్స్ట్ ఇయర్ ఇండియాకి కూడా రావచ్చు, నెక్స్ట్ 2 years లో నాకు మోదీ ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అని ఒక ట్యాగ్ లైన్ అయితే క్లియర్ గా చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక స్వీట్ వార్నింగ్ గా మనం చూడొచ్చు అంటారా? ట్యాగ్ లైన్ ఇప్పుడు పైకి ఏమైనా చెప్పుకోవచ్చు, సమాన భాగస్వామ్యం అని, లేకపోతే చేతులు పట్టుకొని ఆ, మొత్తం అంతా కౌగిలించుకొని చేయటం, ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటివే. కానీ ఓకే. ఇప్పుడు ట్రంప్ బెదిరిస్తున్నటువంటిది లేదా అమెరికా బెదిరిస్తున్నటువంటి దానికి మన రియాక్షన్స్ ఏమిటి? బ్రిక్స్ దేశాలన్నీ కూడా మొత్తం ఇరాన్ కూడా అక్కడ కలిసింది. సౌత్ ఆఫ్రికాలో 9 నుంచి 16 తారీఖు వరకు మిలిటరీ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి. ఆ మిలిటరీ ఎక్సర్సైజెస్ కి గతంలో భారతదేశం కూడా హాజరు కావాలని నిర్ణయించుకుంది. కానీ ఇటీవల కాలంలో ట్రంప్ బెదిరింపులు ఎక్కువైన తర్వాత, రెండోది మన వాణిజ్య ఒప్పందం ప్రతిష్టంభనలో పడిన తర్వాత ట్రంప్ కి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పేసి ఆ బ్రిక్స్ దేశాల యొక్క మిలిటరీ ఎక్సర్సైజెస్ లో మనం వెళ్ళలేదు. అంటే ఈ ఇండికేషన్స్ అన్ని ఏమిటి? ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తే మనం ఖండించాం. ఓకే. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే అమెరికా బెదిరింపుల్ని ఇంకా మన మీద ఒత్తిడి చేస్తా ఉంది, మనం లొంగిపోతున్నాం. ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఆందోళన చూడాలి. కలిగించేటువంటి అంశం. ఓకే. ఓకే. సో ట్రంప్ తీసుకుంటున్న ఈ డిసిషన్స్ కి ఎండ్ అనేది లేదా? ట్రాక్ చేద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. ఈ రోజు కూడా అయితే మూడు సాడ్ గా ఉందా? అవును, కానీ ఎందుకు? డల్ బాత్రూమ్ వల్ల డల్ మార్నింగ్. కానీ మేము డిటర్జెంట్ ఉపయోగిస్తాం. డిటర్జెంట్ మానేయండి. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మెరుపుని తీసుకురండి. మొండి మరకలను తొలగిస్తుంది, 10 రెట్లు ఎక్కువగా శుభ్రం చేస్తుంది. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. వెల్కమ్ బ్యాక్. సో రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న ఈ టారిఫ్ ని చూస్తుంటే మనం ఎలా దీన్ని రిసీవ్ చేసుకోవాలి, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అని అడిగితే ఏం చెప్తారు? మా శివాని, మీకు అట్లాగే ప్యానల్ కోటేశ్వరరావు గారికి, అవినీష్ ప్రేక్షకులకు నమస్కారం. పేకాటే బామ్మర్ది అనే సామెత తెలుగులో ఉంటది. అట్లానే అవును. ఆర్థిక సంబంధాలన్నీ మాట్లాడుకున్న దానికి చేతులకు తేడా ఉంటాయి. ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తారు. మనం కూడా మన ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం తప్పనిసరి చేస్తాం, కొంచెం వెనక ముందు. కాకపోతే ఇందుకు కోటేశ్వరరావు గారు అన్నట్టు మన మీద ఇరాన్ ద్వారా మనం సముద్ర దిగుమతి చేసుకుంటే పెద్దగా అవకాశాలు, పెద్దగా మనకు అవసరం కూడా లేదు కనుక మనకు పెద్దగా నష్టం కాదు. ఇది ఒక్కటే అంటలేదు, గతంలో టారిఫ్ వార్ జరుగుతున్నప్పుడు కూడా నేను మొదటి చెప్తున్నాను, పెద్దగా నష్టం మనకు ఉండదు అన్నట్టు. కంటే మన వల్ల అక్కడికి పోతే వాడేది ఎవరు? వస్తువులు. మన ఎగుమతుల మీద వాళ్ళు సుంకాలు విధిస్తున్నారు కాబట్టి కొంచెం ఎగుమతులు తక్కువ అవుతుండొచ్చు, కానీ వాడేది, సుంకాలు కట్టేది, వాడే కడతాడు, తాళ్ళపండి అన్నట్టు వాళ్ళే కడతారు అంటున్నాను. అందుకని కదా అంతర్యుద్ధం వరకు చెప్పాలంటే అమెరికాలో 50 లక్షల మంది ప్రజలు తిరగబడుతున్నారంటే, మీ భారతదేశంతో సరిగ్గా సంబంధాలు చేయకపోతే మా పరిస్థితి, వాళ్ళ ప్రతిదీ కూడా మేము కొనుక్కోవాల్సింది ఖరీదైపోతుంది ఈ ట్యాక్స్ల వల్ల. మన వైపు కూడా ఉండొచ్చు, వాళ్ళు దిగుమతుల మీద మనకు సుంకాలు కూడా వాళ్ళు ఎక్కువ వేస్తున్నప్పుడు, మనం కూడా ఎక్కువ వేస్తున్నప్పుడు మన ప్రజల మీద భారం పడుతుంది, కొన్నిసార్లు నష్టం కూడా జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ దిగుమతుల మీద మనం పన్నులు వేయడం వల్ల, లేకపోతే వాళ్ళ దిగుమతులు కొన్ని వాళ్ళ ఒత్తిడికి లొంగి అంగీకరించడం ముఖ్యంగా వ్యవసాయదారుల మీద ఎక్కువ నష్టమైంది. ఉదాహరణకు వాళ్ళ పత్తిని మనం దిగుమతి చేసుకొని, తప్పనిసరి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు, పత్తిని దిగుమతి చేసుకున్నాం. దాంతో ఏమైంది, మన వ్యవసాయదారులకు 8,100 రూపాయలు మద్దతు ధర లభించాల్సింది 5-6 వేలకి ఆర్డీకి పవర్సారి అమ్ముకోవాల్సి వచ్చింది. ఇట్లాంటి నష్టాలు ఉన్నాయి, మన వాళ్ళకు కూడా నష్టం జరిగింది. కానీ ఓవరాల్ గా చూస్తే అమెరికాతో సుంకాల యుద్ధం వల్ల మనం నిలిచి గెలుస్తాం, సమస్య లేదు. ఇవాళ కొంచెం తాత్కాలికంగా ఇబ్బంది అనిపించినా కూడా ఈ సుంకాల పెంపు వల్ల కూడా మన మార్కెట్ మనకుందిగా, మన వస్తువులు మనం వాడుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే నైపుణ్య ఎగుమతిలో కూడా మనం ఫస్ట్ ఉన్నాం కనుక మన నైపుణ్యం లేకుండా లేకుండా రామ్మోహన్ రావు గారు, నాకు ఒక డౌట్ అండి. మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు ఈ ఇరాన్ తో ఒకవేళ మనం ఏమైనా ఇంపోర్ట్ చేపించుకుంటున్నప్పుడు ఒకవేళ అది ఆపేసినా, చమురు ఇంపోర్ట్ అనేది మనం ఆపేసినా మనకు పెద్ద నష్టం లేదు అని అంటున్నారు, కరెక్టే. కానీ ఇది ఒక ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇస్తున్నట్టుగా కనిపించట్లేదా మీకు? అంటే ట్రంప్ మనకి ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇస్తున్నట్టుగా, మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, సో ఇండైరెక్ట్ గా ట్రంప్ మనకి ఇస్తున్న హింట్ కాదా ఇది? గతంలో చేశారు కదా, రష్యా నుంచి మన దిగుమతులు తగ్గించుకొని అమెరికాను పెంచుకున్నాం, అది కూడా చేసినాం. మనం కొంత నష్టపోయినా సరే ఏం చేసినామంటే అమెరికా క్షేత్రం కొంత అలొగ్గి 3 మార్పులు తీసుకున్నాం మనం.
ఒకటేమో రష్యా నుంచి చమురు దిగుమతి తక్కువ చేసుకున్నాం, అమెరికా నుంచి ఒప్పుకొని కొంత దిగుమతి చేసుకుంటున్నాం. అది నష్టమే మనకు అంటున్నాం. ఎందుకంటే అది రష్యానేమో $40-50 మనకు ఒక బ్యారెల్ చమురు ఇస్తుంటే వీళ్ళు $60-70 పెంచారు కదా. మనకు ఇంధన రంగంలో నష్టం అంటాం. ఇప్పటిదాకా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్న సందర్భంలో 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశానికి లాభం అయింది. కానీ ప్రజల లాభం కాలేదు. అంటే ఖజానాకు పోయింది, ప్రభుత్వ ఖజానాకు పోయింది, ప్రజలకు లాభం కాలేదు. ప్రజలు $110 పెట్రోల్, $110 అట్లాగే ఉన్నది. గతంలో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు $110 పోయిన సందర్భంలో కూడా చూసుకుంటే మనకు $75-80 పెట్రోల్, డీజిల్ దొరికింది కదా. మరి అటువంటిప్పుడు ఎందుకు తగ్గించలేదంటే ప్రజల మీద పన్నుల భారం అట్లాగే వస్తున్నాడు మోడీ. దాంతో పాటు వచ్చే ఖజానాకు చేసుకొని 4-5 లక్షల కోట్ల రూపాయలు ఈ 5-6 ఏళ్లుగా లాభపడుతున్నారు చూస్తున్నాం. ఒకటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై 4 ఏళ్ళు అయింది కనుక. రెండోది ఏంటంటే అమెరికా మనకు ఇరాన్ తోని మనకు నష్టమైంది కాదంటే మనం దిగుమతి చేసుకునేది $1 బిలియన్ కనుక పెద్ద నష్టం కాదంటున్నాను. అదే కనుక మనకు అమెరికా షరతులు తలొగ్గి వ్యవసాయ ఉత్పత్తుల మీద బాగా తెరిచిన, అట్లాగే మనకు మన చమురు దిగుమతి ఎక్కువ చేసుకున్నా కూడా మనం నష్టం అంటున్నాను. అసలు ఉద్దేశం ఏంటంటే చిన్నవాడిని కొడితే పెద్దవాడు వింటాడు అన్నట్టు అమెరికా అధ్యక్షుడు ఎట్లా ఉంటుందంటే భారతదేశం మీద పడ్డట్టు చేస్తే అసలు ఉద్దేశం చైనా మీద. నిజంగా ఇరాన్ నుంచి ఎక్కువ చమురు దిగుమతి చేసుకుంటుంది చైనా కదా. చైనాను కొట్టడానికి మన వైపు చూపిస్తూ వేలు చూపిస్తూ చేస్తున్నారు. మరొక వెంకనేమో నోరు మాట్లాడుతుంది నొసలు వెక్కిరిస్తుంది అన్నట్టు మనం మంచివాడు అంత కలిసి ఉందాం అంటున్నారు. అట్లాగే విమర్శలు మాత్రం అదే చూస్తున్నారు. చేసే పని చేసుకుంటూ మీటికి మాత్రం ఈ మాటలు మాట్లాడుతున్నారు. 3 ముఖ్య కారణాలు ఈ ప్రపంచంలో యుద్ధాలు జరగడానికి 3 ముఖ్య కారణాలు. మొట్టమొదటి అమెరికా వైపు ఆలోచన చేస్తే కొంతవరకు వాళ్ళేమో చూపించే కారణం వేరే చూపుతున్నారు. ఉదాహరణకు వెనిజులా మీద దాడికి ఏమంటున్నారు, మాదక ద్రవ్యాలు, అక్రమ వలసలు అంటున్నారు. కానీ అది కాదు, వాళ్ళ చమురు నౌకలను స్వాధీనం చేసుకొని వాళ్ళ చమురు నిక్షేపాలను స్వాధీనం చేసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేందుకు క్యూబా కూడా మీరు మా దగ్గర అంటే రాబిన్ మనకు సముద్ర మా దగ్గర సరుకుని తీసుకుపోతారా లేరా అని స్మగ్లర్స్ అడిగినట్టే మేము వెనిజులా నుంచి 2 నౌకలు స్వాధీనం చేసుకున్నాం, మీరు కొంటారా అని క్యూబాను ఒత్తిడి చేస్తుంది. చూస్తున్నాం కదా. అంటే వరకు ప్రపంచ పెద్దనగా వ్యవహరిస్తున్న అమెరికా ఒక మాట చెప్పి ముగిస్తాను. పెద్దనగా చేస్తుంది అమెరికా ఏం చెప్తుంది అంటే మొట్టమొదటిది చమురు యుద్ధము, రెండోది డాలర్ యుద్ధము. డాలర్ విలువ తక్కువైతుంది, సొంతంగా వీళ్ళు లోకల్ కరెన్సీ వాడుకుంటున్నారు, 50% దిగజారిపోయే పరిస్థితి అని చెప్పి మూడోది ఆయుధాల యుద్ధం. ఆయుధాల బేహారిగా అయిన తను యుద్ధాలు ప్రోత్సహిస్తారు, ఆయుధాలు అమ్ముకునే పైతే ఆయుధాలు, చమురు, అట్లాగే డాలర్, ఈ 3 ఓకే. సో కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన స్టేట్మెంట్స్ కి అండ్ ట్రంప్ విధించే టారిఫ్స్ కి అసలు సంబంధం లేకుండా పోతుంది. సో ట్రంప్ తీసుకునే ఈ డిసిషన్స్ కి అసలు ఎండ్ అనేది లేదా? ఎండ్ అనేది అంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఎక్కడైతే బలహీనంగా ఉంటూ గూండాలు కూడా ఎట్లా పెరుగుతారు, మన హైదరాబాద్ లాంటి చోట్ల బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళ మీద ముందు దాడి చేస్తే బలంగా ఉన్నటువంటి వాళ్ళు బెదిరిపోతారు. అదేవిధంగా ఇప్పుడు చిన్న చిన్న దేశాలు లేదా మిలిటరీ శక్తి లేనటువంటి దేశాలని ఈ విధంగా లొంగదీసుకుంటా ఉంటే మిగిలినటువంటి దేశాలను కూడా లొంగదీస్తున్నామని చెప్పేసి ఒక హెచ్చరికగానే ఇది చేస్తున్నాడు. మరి అటువంటి దేశాలు ఏ విధమైనటువంటి వైఖరిని తీసుకోవాలనేటువంటిది ఇవాళ ప్రపంచంలో మొత్తంగా జరుగుతున్నటువంటి మర్మం. 2వ ప్రపంచ యుద్ధానికి ముందు ఒక హిట్లర్ రూపంలో ఉన్నటువంటి ఒక రాక్షసుడు మొత్తం ఐరోపాని ఆక్రమించుకోవడానికి, తద్వారా ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు తొలి దశలో ఎవ్వరు కూడా హిట్లర్ని వ్యతిరేకించడానికి ముందుకు రాలేదు. ఎందుకు ముందుకు రాలేదంటే ఆ రోజు హిట్లరు సోవియట్ యూనియన్ అంటే కమ్యూనిస్ట్ రాజ్యంగా ఉన్నటువంటి, సోషలిస్ట్ రాజ్యంగా ఉన్నటువంటి సోవియట్ యూనియన్ ని దెబ్బతీస్తాడు. సోవియట్ యూనియన్ ని దెబ్బతీస్తే మనకేం నష్టం లేదని చెప్పేసి వీళ్ళందరూ చేతులు ముడిచి కూర్చున్నారు. హిట్లర్ చేసిన ప్రొపగండా కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది ఆ టైంలో. అదే విధంగా హిట్లరు ఇప్పుడు గోబెల్స్ పేరుతోటి అబద్ధాలు ఎట్లా ప్రచారం చేశాడో ఆ రోజు హిట్లరు, ఇవాళ అబద్ధాలు ప్రచారం చేయడంలో ట్రంప్ గోబెల్స్ ని మించిపోయాడు. మొత్తం ప్రతి ఏ దేశంలో దాడి చేయడానికైనా అబద్ధాలే ప్రాతిపదిక. ఇరాక్ మీద అబద్ధాలు, సద్దాం హుస్సేన్ ఆయుధాలను పోగేశాడని, మదురో మీద నార్కో చేశారని, అదేవిధంగా కొలంబియాలో కొకైన్ తయారు చేస్తున్నాడని, మెక్సికో మీద పెంటానిల్ అనేటువంటి మాదక ద్రవ్యాన్ని అమెరికాకి సరఫరా చేస్తున్నారని, ఇట్లా ప్రతిదీ అబద్ధమే. అబద్ధాల మీద ప్రచారం చేసి దాడులకి లేకపోతే దిగ్బంధనాలకి చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. మరి ఇటువంటి శక్తిని ఎదుర్కోవడంలో ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య అనైక్యత అనేటువంటిది ఆందోళన కలిగిస్తాను. ఉదాహరణకు డెన్మార్క్,
గ్రీన్లాండ్ నాటో దేశంలో నాటో కూటమిలో ఉన్నటువంటి దాన్నే నేను ఆక్రమించుకుంటానంటే మరి మిగిలినటువంటి నాటో దేశాలు మౌనంగా ఉన్నాయి. అది మీరు తేల్చుకోండి అని చెప్పేసి డెన్మార్క్ ని గ్రీన్లాండ్ ని అమెరికాకి అప్పగించేందుకు పెద్ద దేశాలన్నీ కూడా ఉన్నాయంటే మరి వాటికి అసలు రూపం అనేటువంటిది ఇప్పుడు బయటపడతాం. అందుకని రాబోయేటువంటి రోజుల్లో అమెరికాని వ్యతిరేకించేది ఎవరు, అమెరికాకి లొంగిపోయేది ఎవరు అనేటువంటిది ప్రపంచానికి మరింతగా తేటతెల్లం అయ్యేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అందుకని ఇది ఒక ప్రపంచానికి ఒక పరీక్ష. ఈ పరీక్షలో ఎవరు ఎటుంటారనేటువంటిది తేల్చుకోవాల్సినటువంటి అంశం అది. ఓకే. సో రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ట్రంప్ విధించిన టారిఫ్ ని చూస్తుంటే నిన్న స్టాక్స్ లో కూడా చూసాం. నిన్న గోడ్ చేసిన స్టేట్మెంట్స్ వల్ల స్టాక్స్ లో కూడా మనం చాలా మంచి లాభాలు చూసాము. అయితే కానీ ఈ టారిఫ్ విధించడం అనేది ఒక చిన్న సామెత ఉంటుందండి, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టింది అన్నట్టుగా. ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న ఈ టారిఫ్ కి ఎండ్ కార్డ్ లేదని అడిగితే ఏం చెప్తారండి? ఎందుకని అర్థశాస్త్రం రచించిన కౌటిల్యుడు ఏనాడో చెప్పారు, ఈ దేశాలు ఇవాళ ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా ఆనాడే ఆర్థిక యుద్ధాలు ఎట్లా జరుగుతాయి, ఆర్థికంగా ఎవరు ఎట్లా పై చేసి సాధిస్తారు చెప్తారు. కౌటిల్యం అనే పుస్తకం చదివితే మనకు అర్థం అవుతుంది. కనుక దానిలో ఇట్లాంటి మండి వాళ్ళు దుర్మార్గులు వస్తారు అప్పుడప్పుడు. వీరు తాత్కాలికం అంటున్నారు. ఇంతకుముందు పరిశ్రమలు చెప్పినట్టు హిట్లర్ కూడా చెప్పారు. అంతకుముందు అలెగ్జాండర్ అయితే ప్రపంచం అంతా సాధించింది కదా, ఎక్కడికి వచ్చి ఓడిపోయింది, ఇక్కడికి వచ్చి ఓడిపోయింది కదా. అందుకని మిగతా దేశాల మీద డైరెక్ట్ ఆరోపణ చేయడానికి ట్రంప్ కు అవకాశం ఉన్నది. మాదక ద్రవ్యాల మీద, ఇతరత్ర వాటి మీద, చమురు మీద. మన మీద అట్లాంటి అవకాశాలు లేకపోతే ఏం చేస్తున్నారు, ఫలానా వాటితో మిత్రత్వం చేయకు, ఫలానా వాటి శత్రుత్వం చేయకు, మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడతో నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరితో వాణిజ్యం చేయాలి, ఎవరితో వాణిజ్యం చేయొద్దు నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే చేసుకున్న అంతాన్ని అమెరికా ప్రజలు అంతిమంగా బాధపడే వాళ్ళు అవుతారు. అమెరికా ప్రజలు రెండోసారి ఆయన గెలిపించుకుని చేతులు కాల్చుకున్నారు. అందుకని ఇంకొక 3 ఏళ్ళు ఆయన అనుభవించక తప్పదు, ప్రపంచమే అనుభవించక తప్పదు పరిస్థితి. ఎవరైతే యుఎస్ఏ ని పెద్దన్నగా ఎన్నుకున్నారో, వాళ్ళని పెద్దన్నగా ఫిక్స్ చేసుకున్నారో, వాళ్ళు కూడా బాధపడుతున్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నామంటారా? ఎవరు అంగీకరిస్తున్నారమ్మా యుఎస్ ని? అసలు ఎవరైనా ఒకరు అంగీకరిస్తున్నారా ట్రంప్ విధానాలు? కానీ అమెరికా పెత్తనాన్ని అంగీకరిస్తున్నారా? బలవంతంగా రుద్దుతున్నారు. చిన్న దేశాల మీదేమో ఆధిపత్యం చెలాయించి డైరెక్ట్ గా ఆస్వాదనం చేసుకోవడం, పెద్ద దేశాలనే మాటల బలంతో తుప్పిళ్ల బలంతో బెదిరించడం చూస్తున్నాం. కానీ వీళ్ళందరికీ తెలుసు అగ్రదేశాలు కూడా నాటకాలు ఆడుతున్నాయి. ఉదాహరణకు మన వెనిజులా అధ్యక్షుడి మీద దాడి చేసిన దానిలో చైనా గెలవదంటారా? చైనా కూడా తెలుసు వాళ్ళ పని, వాళ్ళు పశ్చిమాసియా అటు మధ్య ఆసియా మీద వాళ్ళు పడుతుంటే ఇటుపక్క మన చైనా ఏం చేస్తుంది, మన చుట్టుపక్కల దేశాల మీద పడుతుంది, సౌత్ ఆసియా మీద పడుతుంది. ఇద్దరే పెద్దన పాట వహించడంలో తక్కువేం లేదు. వీళ్ళు ఓ రకంగా వీళ్ళు జియో పాలిటిక్స్ చేస్తుంటే ఆయన ఆర్థిక పాలిటిక్స్ చేస్తున్నారు. రష్యా ఇద్దరి మధ్యలో ఉంది. అందుకని మన మీద ఆరోపణలు చేయడానికి ఏం లేక ట్రంప్ ఏం చేస్తున్నారు, రష్యాతో దిగుమతి చేసుకోవద్దు, మనకు ఇరాన్ తో చేసుకోవద్దు, ఇట్లా చైనాతో మాట్లాడొద్దు, RIC బంధం విచ్ఛిన్నం కావాలి, రష్యా ఇండియా చైనా విచ్ఛిన్నం కావాలి, బ్రిక్స్ దేశాలు నాశనం అయిపోవాలి. అంతే కదా వాళ్ళ ఆయన ఉద్దేశం. సో కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇరాన్ మీద USA చేసిన ఇండైరెక్ట్ వార్ గా దీన్ని మనం చూడొచ్చు అంటారా? ఇండైరెక్ట్ వార్ డైరెక్ట్ వారే కదా. ఇరాన్ మీద ప్రత్యక్షంగా యుద్ధానికి పాల్పడింది కదా అమెరికా. అందుకని మరింతగా ఇరాన్ ని ఇప్పటికే ఆర్థికంగా కుంగదీసింది. రాబోయేటువంటి రోజుల్లో ఇది మరింతగా కుంగదీస్తే అక్కడ ఉన్నటువంటి జనమే అక్కడ ప్రభుత్వాన్ని కూల్దోస్తారు అనేటువంటి స్ట్రాటజీ కూడా దీని వెనకాల. ఒకవేళ అలాంటిది కనుక జరగకపోయేట్లయితే మేము ప్రత్యక్షంగా దాడి చేస్తాం అనేటువంటి హెచ్చరిక కూడా 2 ఉన్నాయి. అందుకని ఇది వీలైతే దీని ద్వారా నెరవేర్చుకుంటారు, లేకపోయేట్లయితే వాళ్ళు ప్రత్యక్షంగా దాడి చేయడానికి కూడా సిద్ధమే. అందులో ఎలాంటి సందేహం లేదు. అది ఎప్పుడు ప్రత్యక్షంగా వార్ చేయడం కంటే ముందు పరోక్షంగా అయితే ఇలాంటి ఒక వార్ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. ఓకే. సో ఫైనల్ గా రామ్మోహన్ రావు గారు మీరేం చెప్తారు? ఈ ఇరాన్ మీద ఈ ఇండైరెక్ట్ వార్ ఎంత వరకు ఎక్స్టెండ్ వరకు వెళ్ళొచ్చు అంటారు? డైరెక్ట్ చేసింది కదా, బంకర్ల మీద దాడి చేసింది కదా. గతంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో బంకర్ల మీద దాడి చేసింది కదా. అయోధ్యలో ఏ పొక్కలో దాక్కున్నా, ఏ కలువలో దాక్కున్నా పడదామన్నది కదా, చంపలేకపోయింది. గతంలో బంకర్ల మీద దాడి చేసి బంకర్లు 100 మీటర్ల లోతుకు ఈ క్షిపణులు దూసుకుపోయినా చేయలే కదా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రత్యక్షంగా జోక్యం చేస్తుంది అమెరికా కదా, గతంలో చేసింది. అందుకని ఆర్థికంగా సైనికంగా దెబ్బతీస్తుంది ఇరాన్ ను. దాంతో పాటు పూర్తి స్థాయిలో ఈ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ తో సంబంధాలు పెట్టుకుంటే బాగుండదని హెచ్చరిస్తున్నది. అందుకనే
ఎవరితో మిత్రత్వం చేయాలి, ఎవరితో శత్రుత్వం చేయాలని నిర్దేశించే ప్రయత్నం చేస్తుంది. అంతర్జాతీయంగా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి విఫలం కావడం వల్ల నానాజాతి సమితి వాళ్ళ ఐక్యరాజ్య సమితి కొత్త సంస్థ పుట్టుక రావాల్సిన అవసరం ఉన్నది. కానీ మన నాటో కూటమి దేశాలు పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే పునారిల్లిపోయి అమెరికాకు వ్యతిరేకంగా నిలుస్తలేరు. తమ నాటో కూటమి దేశాల మిత్రత్వ మన ఒప్పందాలను గౌరవించిన అమెరికాను ప్రశ్నించలేకపోతున్నాయి అంటున్నాడు. అందుకని ఏమో నిలబడితే రష్యా, ఇండియా, చైనా ఈ 3 దేశాలు అమెరికాకు ధీటుగా నిలబడతాయి, గట్టిగా నిలబడాలి. వ్యతిరేకిస్తాయి ఓకే అంటున్నాడు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మనం కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ బండారు రామ్మోహన్ రావు గారు.